హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో కిచెన్ అంతా చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఇంక ఇవాళ అయితే ఐషుకి స్కేటింగ్ క్లాస్ లేదు. సో అందుకని లీవ్ పెట్టేసింది. అసలు యాక్చువల్గా ఐషు పెట్టలేదు, నేనే లీవ్ తీసుకోమని చెప్పాను అనమాట. మార్నింగే ఇంకా లేవలేనని చెప్పేసి. ఇంకా నిన్న నైట్ అయితే మేము 12 దాకా మూవీ చూసామని చెప్పాను కదా. ఇంకా సోఫాలో బట్టలు చూడండి అలానే ఉండిపోయినాయి, అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంకా కిచెన్లో డిషెస్ కూడా ఏం క్లీన్ చేయలేదన్నమాట నిన్న. ఇంకా ఎలాగో రేపు మార్నింగ్ ఐషు స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి యూనిబిక్ ఫ్రూట్ అండ్ నట్ నా ఫేవరెట్ కుకీస్ అనమాట. నేను ఆఫ్టర్నూన్ నాకు యూనిబిక్ తినాలనిపించింది. సో ఇంకా మా హస్బెండ్కి చెప్తే ఇవాళ మార్నింగే బిగ్ బాస్కెట్లోకి వచ్చేలాగా ఆర్డర్ చేశారనమాట. నేను ఏమైనా బిస్కెట్స్ తింటాను అంటే అది ఒక్క యూనిబిక్కే తింటాను. మిగిలిన క్రీమ్ బిస్కెట్లు కానీ ఇంకా ఓరియో బిస్కెట్స్ కానీ ఇవన్నీ అసలు ఏం తిన్నమాట. నాకు అసలు తినాలనే అనిపించదు. ఒక యూనిబిక్ బిస్కెట్స్ మాత్రం నా ఫేవరెట్. తర్వాత ఈ బ్రిటానియా కేక్స్ ఉంటాయి కదా, ఇవి కూడా నాకు చాలా ఇష్టము. సో ఇవి కూడా అడిగితే ఇంకా ఎక్స్ట్రా కూడా ఆర్డర్ పెట్టారనమాట పిల్లల కోసము. ఇంకా యూనిబిక్ ఇంకొక ఫ్లేవర్ ఉంది కదా చాకోనట్స్, ఇవేమో పిల్లల కోసం ఆర్డర్ చేశారు. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ చాక్లెట్ స్మెల్ కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట. పిల్లలు చాక్లెట్ తింటే అసలు నేను దగ్గరకు కూడా వెళ్ళను, చాక్లెట్ స్మెల్ వస్తుందని చెప్పేసి. ఇంకా మజా కూడా నా కోసమే ఆర్డర్ చేశారు. ఈ మజా డ్రింక్ అంటే కూడా నాకు ఇష్టము. మా ఫ్రిడ్జ్లో అయితే డ్రింక్స్ ఉంటానే ఉంటాయి. ఈ మజా పౌచెస్ ఉన్నాయి కదా, అవి కూడా పిల్లల కోసమే ఆర్డర్ చేశారు నిన్న. వాళ్ళకి ఎండగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకొని తాగుతున్నారనమాట ఎవ్రీడే కూడా. ఇంక ఈ చాక్లెట్స్ కూడా వాళ్ళ కోసమే. మా చిన్నోడికి చాక్లెట్స్ ఉంటే చాలు. ఇంకా ఐషు కూడా చాక్లెట్స్ చాలా ఎక్కువ తింటుంది. ఇంకా పిల్లల కోసం అయితే మిల్క్ పెట్టేశాను, నా కోసం టీ పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం శనగపప్పు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ బొబ్బట్లు చేద్దామని చెప్పేసి మా ఐషు ఒక 2 డేస్ నుంచి అడుగుతుందనమాట బొబ్బట్లు చేసి పెట్టమని. సో ఇంక ఇవాళ ఈవినింగ్ చేద్దామని పప్పు అయితే నానబెట్టాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను, కానీ ఎవ్వరూ తినలేదనమాట. అలానే ఉండిపోయింది బ్రేక్ఫాస్ట్ అంతని. ఎందుకంటే ఇవాళ మా చిన్నోడు స్కూల్కి వెళ్ళారు, పాత స్కూల్కి. ఎందుకంటే స్కూల్లో ఏమైనా థింగ్స్ ఉండిపోతే కనుక అవి కలెక్ట్ చేసుకోవడానికి రమ్మని మెసేజ్ చేశారు. అంటే ఎక్స్ట్రా పేరు డ్రెస్ ఇవన్నీ పెడతాం కదా, ఇంకేమైనా బుక్స్ అలాంటివి ఏమైనా ఉండిపోతే అవి కలెక్ట్ చేసుకోవడానికి రమ్మని మెసేజ్ పెట్టారనమాట. పెడితే ఇంకా మార్నింగే మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ ఏమో మళ్ళీ వచ్చి చేస్తానని చెప్పారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడిని ఇంట్లో దించేసి నాకు ఇంకా టైం అయిపోతుంది, ఇంక బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఐషుకేమో ఉప్మా ఇష్టం ఉండదు కదా, బలవంత పెడితే కొంచెం తిన్నది. మా చిన్నోడు కూడా కొంచెమే తిన్నాడు అనమాట. నేను కూడా కొంచెమే తిన్నాను. ఇవాళ ఉప్మా ఎందుకు అంత మంచిగా అనిపించలేదు, అందుకని మొత్తం మిగిలిపోయింది అనమాట ఉప్మా అంతని. ఇంకా ఒక్కొక్కసారి అలాగే బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనేమో ఆ రోజు ఆకలేస్తుందని చెప్తారు. బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేస్తే ఒక్కొక్కసారి ఇలానే తినకుండా మొత్తం అంతా అలా వేస్ట్ చేస్తారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బీరకాయలు ఉన్నాయి. సో బీరకాయ కర్రీ చేసేస్తున్నాను. ఆల్రెడీ రైసు రసం పెట్టేశాను. వీళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా ఎవ్రీడే కూడా రసం పెట్టాల్సిందే. పోనీ ఇవాళ మిగిలింది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వేడి చేస్తానంటే సమస్య లేదనమాట. ఫ్రిడ్జ్లో పెట్టానంటే చాలు మా హస్బెండ్ మామూలుగా తిట్టరు. ఇంకా నీకు రసం పెట్టడానికి బద్ధకం వస్తుందా, మళ్ళీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెడుతున్నా అవన్నీ తెచ్చా అని చెప్పేసి తిడతారనమాట. అందుకే మిగిలిన కూడా నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టను. ఇంకా వేసుకోవట్లేదని పెట్టడం మానేశానంటే రసం వాళ్ళ ఖచ్చితంగా రసం అడుగుతున్నారని కదా అని పెడితే మాత్రం వాళ్ళు వేసుకోరనమాట. ఇంకా వీళ్ళిద్దరికి టీవీ ఫోను లేదు కదా, సో డ్రాయింగ్లో మునిగిపోయారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్స్ మీదే కాదు మొత్తం ఫ్లోర్ మీద కూడా క్రయాన్స్తో గీసేస్తున్నారు. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి నా పని అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 3:30 అలా అయింది టైము. బొబ్బట్లు చేయడానికి అని చెప్పేసి పప్పునైతే కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఒక 3 విజిల్స్ వేయించేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది కదా, చల్లారడానికి కూడా టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పుని కుక్కర్లో పెట్టేశాను. తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని నేను తింటుంటే మా చిన్నోడు దగ్గరకు వచ్చాడు. అసలు యాక్చువల్గా మా చిన్నోడికి ఈ కుకీస్ అంతగా నచ్చవు, ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న కుకీస్ అయితేనే నచ్చుతాయి అనమాట. సో నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి బాగుందని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో బిస్కెట్ పెడతానన్నా కూడా దగ్గరకు రాలేదన్నమాట. అది ఒక్క బయట తినేసి ఇంక వెళ్ళిపోయాడు. అదే కుకీని చాక్లెట్లో డిప్ చేసి పెడితే కనుక బాగుందని తినేస్తాడు. వీళ్ళకి ఎంత పిచ్చి ఏంటో చాక్లెట్స్ అంటే. పప్పు ఉడికిపోయింది, కుక్కర్లో కూడా ప్రెజర్ అంతా పోయిందనమాట. సో ఇప్పుడు పూర్ణం చేసేసుకుందామని చెప్పేసి ఇంకా గిన్నె పెట్టుకున్నాను. మనం కర్రీస్ చేసుకుంటాం కదా ఈ గిన్నెలో. సో ఏదైనా స్వీట్ చేసుకునే ముందు ఇలా కొంచెం వాటర్ వేసుకొని మరిగిన తర్వాత ఆ వాటర్ అంతా పారబోసుకుంటే గిన్నెలో ఏదైనా కారం అలాంటిది ఏదైనా ఫ్లేవర్ ఉన్నా కానీ పోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద మిస్టేక్ చేశాను నేను ఇక్కడ, అదేంటో చెప్తాను. పప్పు ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసుకోవాలి. నేను ఏం చేశానంటే బెల్లం వేసి కొంచెం వాటర్ వేసాను. పాకం వచ్చిన తర్వాత
ఆల్రెడీ కుక్కర్లో పప్పుని మెత్తగా స్మాష్ చేసేసాను. స్మాష్ చేసి బెల్లం పాకం వచ్చిన వెంటనే గిన్నెలో వేసేసాను అనమాట. పాకంలోని నేను వాటర్ ఫిల్టర్ చేయడం మర్చిపోయి కుక్కర్లో పప్పుని అంతటిని స్మాష్ చేసేసాను. ఆ తర్వాత అర్థమైందనమాట దాని కన్సిస్టెన్సీ చూసి ఏంటి ఇంత పలుచగా వేసేసుకున్నానని చెప్పేసి. ఇంకా కోవాకి తిప్పుతారు కదా, అలా తిప్పితే అప్పుడు గట్టిపడింది. నాకైతే భయం వేసిందనమాట, ఇది గట్టిపడుతుందా అని చెప్పేసి. ఫైనల్గా పూర్ణం అయితే రెడీ అయిపోయింది. అమ్మయ్య అనిపించింది అనమాట. అది ఎక్కడ పలచగా ఉండిపోతుందో అవుతుందో అవదో అని ఒకవైపు అయితే టెన్షన్గానే అనిపించింది. తర్వాత ఇంకా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను చల్లారుతుందని చెప్పేసి. అది చల్లారేలోపు అయితే టొమాటో కర్రీ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్ కోసము. ఇక్కడ మా చిన్నోడైతే ఫ్లోర్ మీద స్విమ్మింగ్ చేసేస్తున్నాడు. ఇంకా సోఫా కింద ఆ టాయ్ ఏదో పడిపోయింది, సో అది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంక పిచ్చి డాన్స్లన్నీ వేస్తాడు. ఆ క్యాష్ అండ్ నికో చూసేవాడు కదా, అందులో ఉన్న డాన్స్లన్నీ ఇలా నేర్చేసుకుంటూ వేస్తున్నాడు అనమాట. అందుకే వాళ్ళ డాడీ టీవీని పూర్తిగా కట్ చేస్తారు, లేదంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకేం నేర్చుకుంటాడో, ఇంకేం అద్భుతాలు మేము చూడాల్సి వస్తుందో అని చెప్పేసి. ఒకవైపు పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఇంకా డిన్నర్ కోసం టొమాటో కర్రీ అన్నాను కదా, టొమాటోస్ అయితే బాగా మగ్గిపోయినాయి. కారం అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పూర్ణం చల్లారిపోయిందనమాట. అవుతుందో లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఒకవైపు నేను కర్రీ చేసుకుంటున్నానే కానీ నా మనసు అంతా ఈ పూర్ణం మీదే ఉంది. ఎందుకంటే అవుతుందా అవ్వదా, ఒకవేళ అవ్వకుండా మళ్ళీ జారుగా ఉండిపోయిందంటే బొబ్బట్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. పీట నిండా అంటుపోతుంది అనమాట పూర్ణం. అప్పుడు ఇంకా చపాతీ అది బొబ్బట్టు ఎంత చేసినా కూడా రాదు. సో అందుకే ఇంకా ఫైనల్గా ఇదైతే గట్టిపడింది. అయితే అయ్యిందనమాట. పాకం పట్టు మంచిగానే వచ్చింది. సో ఇంకా ఫస్ట్ అయితే ఉండలు చేసేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. అంటే నేను మైదా పిండి యూస్ చేయట్లేదు, గోధుమ పిండితో చేసుకుంటున్నాను. రైస్ వాచ్ చేశాను, కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పూర్ణం ఏ సైజులో తీసుకున్నానో ఇంచుమించు ఉండ కూడా అదే సైజులో తీసుకున్నాను. ఇంకా చపాతీ చేసేసుకుని మధ్యలో పెట్టుకుని రోల్ చేసేసుకుని కాల్ చేసుకుంటున్నాను. పరోటా అంటున్నాను. బొబ్బట్లు అయితే భలే టేస్టీగా వచ్చినాయి అనమాట. పూర్ణంలో బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం బొబ్బట్లు ఎప్పుడు చేశాను అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా చేశానమాట. నాకు తెలుసు బొబ్బట్లు మధ్యలో పూర్ణం ఉంటుందని తెలుసు, కానీ ఆ పూర్ణం ఎలా పెట్టాలో తెలియదు. అప్పుడైతే యూట్యూబ్లో ఇవేం తెలియదు నాకు, ప్లస్ ఫోన్ కూడా ఏం ఉండేవి కాదు మా దగ్గర. సో ఇంకెలా చేశానంటే ఫస్ట్ ఒక చపాతీ చేసేసుకున్నాను, తర్వాత ఇంకొక చపాతీ చేసేసుకున్నాను. 2 చపాతీల మధ్యన పూర్ణం అప్లై చేశాను అనమాట. అప్లై చేసి 2 చపాతీలని జాయింట్ చేసేసాను. అప్పుడు నెయ్యి వేసి కాల్చుకున్నాను అనమాట. బాగానే ఉంది, కాకపోతే ప్రాసెస్ అయితే అది కాదని నాకు అప్పుడు తెలియదు. అలాగా చేస్తారేమో అని చెప్పేసి అలా చేసేసాను అనమాట. నేనైతే ఫస్ట్నే చేసి ఏదైనా కూడా మా డాడీకే పెడతాను. సో మా డాడీయే టేస్ట్ చూశారు, బాగుందని చెప్పారు. ఇంకా ఎలా ఉన్నా కూడా మా డాడీ అయితే బాగుందని చెప్తారు. ఫైనల్గా బొబ్బట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా ఇష్యూకి ఫేవరెట్ అనమాట బొబ్బట్లు అంటే. మేము వైజాగ్లో ఉండేటప్పుడు అభిరుచి నుంచి తీసుకొని వచ్చేవారు బొబ్బట్లు, చాలా ఫ్రెష్గా చాలా బాగుండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వీట్ అయితే ఇంకా ఇంట్లో కావాల్సినప్పుడు చేసుకోవడమే తప్పితే ఇంకా బయట నుంచి తెచ్చుకోవడం అయితే లేదు. ఇంకా బొబ్బట్లు చేస్తున్నాను కదా, మా చిన్నోడైతే ఇవాళ ఫుడ్ చపాతీ తింటానని అడిగాడు. సో అందుకే కలిపిన పిండి ఉంది కదా, సో అందుకని చపాతీ చేసేసి ఇచ్చేసాను అనమాట. తర్వాత మిగిలిన పిండిని కూడా మంచిగా బొబ్బట్లు అయితే చేసేసుకున్నాను. నేను చేసిన బొబ్బట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. డిన్నర్ అయిపోయింది, డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడేమో మా హస్బెండ్ నిమ్మకాయ సోడా కలుపుతున్నారనమాట. మా హస్బెండ్ నిమ్మకాయ సోడా ఒకటి, ఇంకా ఆ లెమన్ టీ ఒకటి, ఇంకా పంచదార నీళ్ళు ఉంటాయి కదా, నిమ్మకాయ పిండుకొని పంచదార నీళ్ళు కలుపుకుంటాం అవి ఒకటి, ఇవన్నీ భలేగా కలుపుతారు, బాగుంటుంది టేస్ట్. సో ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండేసుకుని తర్వాత సాల్ట్ వేసుకుని తర్వాత సోడా మిక్స్ చేస్తున్నారు. మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ప్లెయిన్ సోడా అయితే రూపాయి, నిమ్మకాయ సోడా అయితే రూపాయిన్నర, కలర్ సోడా అయితే 2 రూపాయలు ఉండేది. అప్పుడు డ్రింక్స్ కన్నా సోడాలే ఎక్కువ తాగేవారు. మీలో ఎంతమంది గోలీ సోడా తాగారో కామెంట్ చేయండి. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.